ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులులా మీరందరూ సంబరంగా ఉండాలి, మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు షురూ చేసేద్దాం. తెలంగాణలో మంత్రి పదవుల కోసం జరుగుతున్న రచ్చ రోజుకింత వెరుగుతూనే ఉన్నది. ఎప్పుడు ఎవరు ఏ బాంబు వేలుస్తారో సమజైతలేదు. కొంతమంది మాకంటే మాకు మంత్రి పదవి కావాలని మొన్నటి సంది గట్టిగానే మాట్లాడుతున్నారు కదా. ఇవాళ ఒక ఎమ్మెల్యే అభిమానులు మా నాయకునికి మంత్రి పదవి ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చుకుంటా పెద్ద లెటరే రాసిరు. ఇంతకు ఎవలా ఎమ్మెల్యే వాళ్ళు ఏమన్నారో తెలియాలంటే ఈ వరద పురాగా చూడాల్సింది. సూషిన్ రానుల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభిమానుల వార్నింగ్ ఎట్లున్నదో మరి ఇది నిజంగానే వాకిటి శ్రీహరి అభిమానులు చేసిరో లేకుంటే శ్రీహరి అభిమానుల పేరు మీద ఇంకెవరన్నా గిట్టనోళ్ళు చేసిరో తెలియదు కానీ ఇప్పుడు ఈ లెటర్ మాత్రం పెద్ద చర్చకే దారితీసింది. ఇప్పటికే చాలా మంది మంత్రి పదవుల కోసానికి కొట్లాడుతున్నారు. ఇగిటు ముదిరాజ్ కులం నుంచి వాకిటి శ్రీహరి ఒక్కడే ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరు అనుకుంటున్నారు. కాకుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్నా కూడా ఇంకా ఎవ్వరి పేర్లు బయట పెడతలేదు. మంత్రివర్గ విస్తరణ ముచ్చట్ల ఓ శ్రీ రేపురా అన్నట్లు అడిగిన తెల్లారి వాయిదా అన్నట్టు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా పోతున్నది. గందుకే మొన్నటి సంది మంత్రి పదవి వత్తదనుకున్న లీడర్లు వాళ్ళ లోపటున్న కోపాన్ని బయట పెడుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోదు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇప్పటికే మంత్రి పదవి కోసం రచ్చకెక్కిరు. ఇప్పుడు వాకిటి శ్రీహరి అభిమానుల పేరు మీద లెటర్ విడుదల చేసే వరకు దీని మీద కూడా చర్చ బగ్గనే జరుగుతున్నది. ఈ లెటర్లా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి గట్టి వార్నింగే ఇచ్చిండ్రు. మా ఎమ్మెల్యేలకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడితే రాష్ట్రం అల్లకల్లోలం చేసిడే కాదు, నిన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి సుతం దించుతాం కాబట్టి అన్ని మూసుకొని ఉండని వార్నింగ్ ఇచ్చిరు. మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేయాలని నీలం మధుతోని కుమ్మక్కైనవు కానీ ఆ ముచ్చట పార్టీ అధిష్టానానికి తెలిసింది. అయినా మా ఎమ్మెల్యేకు మల్లికార్జున ఖర్గే ఆశీస్సులున్నాయి కాబట్టి నువ్వేం చెయ్యలేవని సీఎం ననుడే కాకుండా రెడ్డి సామాజిక వర్గం మంత్రులకు సుతం వార్నింగ్ ఇచ్చిరు. చూడాలే మరి దీని మీద ఏం జరుగుతుందో. తెలంగాణ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం మీద జనాలకు అవగాహన కల్పించేందుకు అధికారులు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు. ఇక రెవెన్యూ సదస్సుకు హాజరుపడ్డ ప్రభుత్వ విప్పు డోర్నకల్లు ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ సారు తహసీల్దార్ను ఏమన్నాడో ఇనుండ్రుల్లా. మీరేం ఎక్కడ నిద్రపోతున్నట్టు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది. పగలు లేదు రాత్రి లేదండి. టోకన్ సిస్టమ్ ఇస్తే గతంలో లేదా? టోకన్ సిస్టమ్ ఇప్పుడు లేదు, మరి గతంలో లేదా? మీరు పెట్టించండి సార్. గలదే మాట. నేను సొంతంగా ఈడియట్ మాటలు మాట్లాడొద్దు మీరు. నేను సొంతంగా చేయలేదు కదా. ఈ మాటలు మాట్లాడొద్దు. సొంతంగా కాదు, మీరు అందరు కలిసి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కలెక్టర్ దగ్గర కూర్చోవాలి. ఇంట్లో కూర్చుంటే రారు. ఇన్న రానుల్లా బాధ్యత గల పదవిలున్న ఎమ్మెల్యే సారు వారు ఎట్లా మాట్లాడుతున్నారో తహసీల్దార్ను పట్టుకొని సభల అందరి ముంగట్నే ఈడియట్ మాటలు మాట్లాడొద్దని అంటున్నాడు. ఇక తహసీల్దార్ సారు మేం నిబంధనల ప్రకారం పనిచేస్తున్నామంటే ఎమ్మెల్యే చెప్పిండు కాబట్టి మీ అధికారులంతా కలెక్టర్ దగ్గరికి కూసుండి చెప్పాలి. ఇట్లా కూకుంటే కాదని అందరి ముంగట్నే బెదిరించినట్లు మాట్లాడిండు. అవు ఎంత అధికార పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన అధికారులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా? ఇది పద్ధతేనా సారు? మిమ్మల్ని కూడా ఇట్లా జనాలందరి ముంగట నోటికొచ్చినట్టు మాట అంటే ఊకుంటారా? మీకు ప్రజల మీద బగ్గ ప్రేముంటే అధికారంలో ఉన్నది మీరే కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర పోయి నిబంధనలు మార్పియ్యురి. ఆ నిబంధనల ప్రకారం అధికారులు పనిచేస్తారు. అంతేగాని ఇట్లా మాట్లాడు మాత్రం పద్ధతి కాదని కొంతమంది అధికారులు అంటుంటే అటు మైబాద్ జిల్లా తహసీల్దార్లు కూడా ఎమ్మెల్యే మాటల మీద గట్టిగానే కోపానికొచ్చి పత్రిక ప్రకటన విడుదల చేసిరు. మేం సర్కారు ఇచ్చిన జీవో ప్రకారమే ఇసుక అనుమతులు ఇస్తున్నాం. తహసీల్దార్లకు ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చే అధికారాలేం లేవు. ఇసుక రవాణా అరికట్టాలంటే అన్ని శాఖల సమిష్టి కృషితోనే సాధ్యమైతదని అన్నారు. సభాముఖంగా రెవెన్యూ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసేటట్లు మాట్లాడు కరెక్ట్ కాదు. భవిష్యత్తులో మళ్ళా ఇట్లా జరగద్దని డిమాండ్ చేసిరు. ఒక్క ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ సారే కాదు, ఏ నాయకులైనా అధికారులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. ఎమ్మెల్యేలు ఆదేశాలు మాత్రమే ఇయ్యగలుగుతారు. పనులు మొత్తం అధికారులే చేస్తారు కాబట్టి దాంట్లుండే సాధక బాధకాలు మొత్తం వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి అధికారులు చెప్పే మాటలు సుతం విన్నప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందని అంటున్నారు ఇంకొందరు అధికారులు.
మామూలుగా మన దగ్గర ఏమన్నా నేరాలు జరిగినా దోపిడీలు దొంగతనాలు జరిగినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఇక పోలీసులు పంచనామా చేసి విచారణ చేస్తారు. ఇక హత్యలు జరిగినప్పుడు ముందుగా అక్కడ ఏమన్నా ఆనవాళ్ళు ఉన్నాయా అనే దానికోసానికి ఎన్కులాడుతుంటారు. వాళ్ళతో కాకుంటే జాగీలాలు గదేనుల్లా పోలీసుల దగ్గరుండే కుక్కలను తీసుకొచ్చి అవి నేరగాళ్ళను పట్టుకున్నట్లా సాయపడతాయి. మరిగా అవి గంత బరాబరి ఎట్లా పని చేయగలుగుతాయి అని చాలా మందికి అనుమానం వస్తుంది. గందుకే అవిటిని ఎసొంటి ట్రైనింగ్ ఇస్తారో వీడియో విడుదల చేసిండ్రు చేవాళ్ళు. మరి అది మీకు సుతం చూపిద్దామని ఈ వార్త తెచ్చినాం. చెల చూడురిగా. చూస్తున్న రానుల్లా కుక్కలకు ట్రైనింగ్ ఎట్లిస్తున్నారో పోలీసులకు ఆర్మీ జవాన్లకు ట్రైనింగ్ ఎట్లిస్తారనేది చాలా మందికి తెలిసే ఉంటది. ఆర్మీ జవాన్లుగా పనిచేసిన వాళ్ళకు పని చేస్తున్నోళ్లకు అట్లనే పోలీసులకు ఇచ్చే ట్రైనింగ్ ఎంత కట్టంగా ఉంటదో చేసిన వాళ్ళకే ఎరక. ఇక సుట్టపోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ట్రైనింగ్ ముచ్చట్లు మొత్తం చెప్తూనే ఉంటారు కావచ్చు గాని కుక్కలకు ట్రైనింగ్ ఎట్లిస్తారు ఎవరిస్తారనే ముచ్చట చాలా మందికి తెలియదు. గందుకే ఇప్పుడు ఈ వీడియో విడుదల చేసినట్టున్నారు ఆర్మీ ఆఫీసర్లు. సైన్యంలో చేరికయ్యేటోళ్లకు ఉరుకుడు దగ్గరికేంచి షురూ చేస్తే అన్ని తీర్ల పద్ధతులు ఎట్లా నేర్పిస్తారో ఈ జాగీలాలకు సుతం అట్లనే నేర్పిస్తారు. అవి నడుసుడు, ఉరుకుడు, లాంగ్ జంపులు, హై జంపులు, వాసన పసిగట్టి చెప్పినే దొరకవట్టిచ్చుడు, శత్రువులు ఎక్కడున్నారో దొరకవట్టుడు, బాంబుల జాడ కనిపెట్టుడు, జంగల్ల తిరుగుడు. ఓ ఇట్లా అవిటికి తీర్ల ట్రైనింగ్ ఇస్తారు ఆర్మీ అధికారులు. ఇట్లా కఠినమైన అన్ని పరీక్షలు పాస్ అయినాకనే ఆ జాగీలాలను సైన్యంలకు తీసుకుంటారు. ఇక ఈ ట్రైనింగ్ ఇచ్చే వీడియోను BSF ఆఫీసర్లు సోషల్ మీడియాలో పెట్టే వరకు ఆ కుక్కలు ఉరికే స్పీడ్ కంటే స్పీడ్ లా ఈ వీడియో తిరుగుతున్నది. ఇన్ని రకాలుగా ట్రైనింగ్ తీసుకుంటాయి కాబట్టి మనుషులకు సాధ్యం కాని కేసులను ఈ కుక్కలు సాధ్యం చేసి చూపిస్తున్నాయి అన్నట్టు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా వామ్మో కుక్కలకు ఇచ్చిన ట్రైనింగ్ కూడా మత్తు కట్టంగానే ఉన్నది కదా అని కామెంట్లు పెడుతున్నారు. అబ్బబ్బా ఎండలు మస్తు ముదిరిపోతున్నాయి. ఈ ఎండలకు బయటకేటన్నా పోవాలంటేనే గజ్జుమంటున్నది. ఇక ఏందన్నా పనుండి పోయినా సల్లగా ఇంత జ్యూసులో లేకుంటే కూల్ డ్రింకులో తాగితే కడుపులో సల్ల పడుతుంది అనిపిస్తుంది ఎవరికైనా. అగో గిట్లనే గీడో ముగ్గురు దోస్తులు తొవ్వబందుకున్న రెస్టారెంట్లకు పోయి కూల్ డ్రింక్ తాగారు. ఇక అటెనక ఏం జరిగిందో మీరే చూడురి. అయ్యో ఏందులా వీళ్ళెందుకో కూల్ డ్రింకునేదో డబ్బాల వారవస్తున్నారేందని అనుబోతున్నారా? జర సైసు వాళ్ళెందుకు అట్లా వారవస్తున్నారో మీకే తెలుస్తుంది. వామ్మో ఏందిది ఏదో ముక్క ఆ కూల్ డ్రింక్ సీసాలకించి బయటపడ్డది కదా అని పరేషాన్ అవుతున్నారా? అది ఏందో ముక్క కాదు బల్లితోక. బల్లితోకనా? కూల్ డ్రింక్ సీసాలకించి బయటపడ్డది బల్లితోకనా? వాళ్ళు ప్రాంక్ గిట్లా చేస్తున్నారు కావచ్చు. ఓ పారి గట్టిగా అడుగురని అనుకోరి. అది బరాబర్ బల్లితోకని. వాళ్ళు నియంగానే ఆ సీసల దాన్ని చూసిరు. కాకుంటే ధూప మీద ఉండి రప్ప సగమంత దాగినాక అది కానొచ్చింది. మరది ఏందో చూద్దామని మిగిలిన కూల్ డ్రింకును ఆ డబ్బాల పోతే బల్లితోక బయటపడ్డది. పాపం భయానికో లేకుంటే తాగినాక కడుపులో దేవినట్టు అయిందో తెలియదు గాని మొత్తానికైతే ఆ కూల్ డ్రింక్ తాగిన తమ్మునికి పానంలో సుస్తైతే దావకనకు తీసుకుపోయి చికిత్స చేపిస్తున్నారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ దగ్గర 65వ నెంబర్ జాతీయ రహదారి పక్క పొంటి ఉన్న రెస్టారెంట్లో జరిగింది ఇది. కల్తీ ఈ కల్తీల పాడుగాను ఇయాల రేపు బయట ఏం తిందామన్న భయమే అవుతున్నది. పెద్ద హోటల్ అనేటట్టు లేదు, పేరువైన కంపెనీలు అనేటట్టు లేదు. దొరికేదాకా ఎవ్వలైనా దొరలే అన్నట్టున్నది వ్యవహారం. దినం ఈ కల్తీలను చూస్తుంటే బయట ఏం తినేటట్టు లేదు, ఏం తాగేటట్టు లేదు. దేంట్లో ఏముంటుందో దేన్ని ఎట్లా తయారు చేస్తారో ఏం తెలిసి పాడైతలేదు. కాబట్టి పబ్లిక్ మీరైతే వీలైనంత వరకు బయట తిండి తినకుండ్రి. ఇంట్లోకేంచి ఏటన్నా పోతే ఇంత నిమ్మకాయ నీళ్లను బాటిల్లో పోసుకొని పోండ్రి. దూరం ప్రయాణాలు గిట్లా చేస్తే సర్ది కూడా ఎమ్మటి పట్టుకపోండ్రి. తప్పలేదనుకుంటే ఇంత ఫండో ఫలమో కొనుక్కొని తినుండ్రి. ఆరోగ్యాలను కాపాడుకోండ్రి. సరేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీరే సమాధానం చెప్పాలి. కోర్టులల్లో ఏం జరుగుతుంది చెప్పుర్రి. ఇదో ప్రశ్న, దానికి మేము సమాధానం చెప్పుడా? ఏం జరుగుడేంది పిల్ల? కోర్టులల్లో కేసులు విచారణ జరుగుతుంది. ఆ మాత్రం తెలియకుండానే వార్తలు చదువుతున్నవా నువ్వని నా మీద గరానికి రాకుండ్రి. కోర్టులల్లో విచారణ జరుగుతుంది, కేసుల గురించి వాదనలు జరుగుతాయి, న్యాయమూర్తులు తీర్పులు ఇస్తారని అందరికీ తెలుసు. కానీ గీ కోర్టులో ఏం జరిగిందిరో మీరే చూడురులా.
ఓష్నీ కథకున వాడేతూ ఏందిది కోర్టులనైనా ఇట్లా కొట్లాడుకునేది నెరీ వీధి రౌడీలు కొట్టుకున్నట్లే కొట్టుకుంటున్నారంటే ఇది కోర్టులో అయి ఉండదని మీరు అనుకుంటున్నారు కావచ్చు గాని ఇది బరాబర్ కోర్టులనే జరిగింది. అది కూడా దేశ రాజధాని ఢిల్లీ కృష్ణానగర్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. కోర్టుల న్యాయమూర్తి ముంగట వాదనలు వినిపించాల్సిన న్యాయవాదులు వాళ్ళ వాదనలు పక్కన పెట్టి ఇట్లా పొట్టు కొట్టుకున్నారు. మొగ న్యాయవాదులే కాదు మహిళా న్యాయవాది సుతం సొప్పు తీసుకొని మరీ దంచుతున్నది. ఏకంగా రౌతాలొచ్చేటట్టు కొట్టుకుంటున్నారంటే వీళ్ళ కోపాలు గట్టిగానే ఉన్నట్టున్నాయి పోండ్రి. అయినా గొడవలు పడి కేసుల పాలయ్యి లాయర్ల దగ్గరకత్తే కేసులు వాదించాల్సిన లాయర్లే ఇట్లా కేసుల పాలయ్యేటట్టు కొట్టుకుంటున్నారంటే వాళ్ళని ఏమనుడు చెప్పురి. ఇక దీని మీద 2 వర్గాల లాయర్లు కేసులు పెట్టుకుంటే హత్యాయత్నం దోపిడీ సెక్షన్ల కింద 2 వర్గాల లాయర్ల మీద కేసులు రాసి విచారణ చేస్తున్నారట. అయినా అందరు లాయర్లే కాబట్టి ఆ కేసుల నుంచి ఎట్లా బయటపడాలనో కూడా వాళ్ళకి తెలిసే ఉంటది కాబట్టి ఆ కేసులు వాళ్ళని ఏం చేయవులే గాని అన్నీ తెలిసిన లాయర్లే గిట్లా కొట్లాడు మాత్రం భలే చిత్రంగా ఉన్నదని అనబట్టిరు ఈ లాయర్ల గొడవను సోషల్ మీడియాలో చూస్తున్నోళ్ళు. ఈ రీల్స్ పిచ్చి పాడుగాను కొంతమంది రాత్రికి రాత్రే ఫేమస్ కావాలి అందరి నోన్లల్ల నాళాలని పిచ్చి పిచ్చి కథలు పడుతున్నారు. రీల్స్ కోసానికి పానాల మీదకి తెచ్చుకున్నోళ్ళను పానాలు ఓగొట్టుకున్నోళ్ళను ఎంతమందిని చూస్తలేము. ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు మాత్రం అస్సలకే మారతలేరు. ఇగో ఇప్పుడు గీళ్ళు ఏం చేసిండ్రో చూడు. పిచ్చి పీక్ స్టేజ్కి పోయినట్టున్నది. గందుకే ఏకంగా నడి రోడ్డు మీదనే కుర్చేసుకొని దర్జాగా కూకుండి మరి చాయ్ తాగుతున్నాడు ఈ మోతవారి. అట్లాని అది జనాలు తక్కువ తిరిగే రోడ్డేం కాదు. కర్ణాటక రాజధాని బెంగళూరులా బగ్గ ట్రాఫిక్ ఉండే రోడ్డే. సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ కావాలని ఈ పిచ్చి కథలు పడితే ఆ రీల్ ఎంత జల్దిన వైరల్ అయిందో అంతే జల్దిన పోలీసులు అరెస్ట్ చేసి లోపటేసిరు. ట్రాఫిక్ లైన్ దగ్గర కూకుండి చాయ్ తాగితే మీకు ఫైన్ పడుతుంది తప్ప మీరు మాత్రం ఫేమస్ గారు. మీరేం చేస్తున్నారన్నది పోలీసులు ఎప్పటికప్పుడు మిమ్మల్ని గమనించుకుంటా ఉంటారనుకుంటా కామెంట్ రాసి మరి ఈ వీడియోను అదే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిరు బెంగళూరు సిటీ పోలీసులు. ఇసొంటి పిచ్చి పనులు ఎవ్వరు చేసినా శిక్షలు పడతాయని గట్టి వార్నింగే ఇచ్చిరు. బెంగళూరులోనే కాదు మనకాడ సుతం ఎవరన్నా ఇసొంటి పిచ్చి పనులు చేస్తే పోలీసులు కేసులు రాసి లోపటేస్తారు కాబట్టి జర చూసుకుంటా మెదులుర్రి. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే గిది చూడురి. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేటందుకు కొందరు ఏది పడితే అది చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రం లుధియానాల ఈ 2 అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసానికి ఏకంగా నడి రోడ్డు మీదనే పిచ్చి పిచ్చి డాన్సులు వేసిరు. పక్క పొంటి నుంచి బండ్లు పోతున్నా పట్టించుకోకుండా వాళ్ళు డాన్సులనే మునిగిరు. ఇక దీన్ని తొవ్వంటి పోయేటోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాలకు వైరల్ అయింది. ఇక వీళ్ళు చేసిన ఘనకార్యానికి ట్రాఫిక్ బగ్గ జామ్ అయ్యే వరకు కొందరు పోలీసులకు ఫిర్యాదు పెట్టిరట. రోడ్డు నడిమిట్ల రీల్స్ చేసుడంటే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్టే అవుతుంది కాబట్టి ఆ వీడియో పురాగా చూసి వాళ్ళు ఎవ్వలనేది తెలుసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని అంటున్నారు అక్కడి పోలీసులు. ఈ ముచ్చట్ల సోషల్ మీడియాలో సుతం చాలా మంది తిట్టుకుంటా కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళు ఫేమస్ కావాలని ఇట్లా మందిని ఇబ్బంది పెడతారా, బుద్ధి లేని పనులు ఎందుకు చేస్తున్నారు, జనాలను ఎందుకు పరేషాన్ చేస్తున్నారని గరమవుతున్నారు. ఎంతమంది తిట్టినా కొంతమంది మాత్రం ఇంకా ఇసొంటి పిచ్చి పనులు చేసుడు మాత్రం బంద్ పెడతలేరు. ఇసొంటోళ్ళు ఎన్నడు మారతారో ఏందో పోండ్రి. బస్సులు ఆటోలల్లో ప్రయాణం చేసినప్పుడు పెద్దగా చెకింగ్లు ఏమి ఉండవు కానీ రైళ్లల్లో ప్రయాణాలు చేసినప్పుడు మాత్రం స్టేషన్లకు అడుగు పెట్టంగానే చెకింగ్ చేస్తారు. అట్లనే విమానాలల్లో ప్రయాణం చేసినా అన్ని తీర్ల చెకింగ్లు చేసినాకనే లోపలికి పంపిస్తారు. కానీ గీడో విమానంలకు ఎట్లా పోయిందో తెలియదు కానీ కుందేలు పోయింది. ఇక అది జయంగా ఎంత పెద్ద కథ అయిందో చూడురుల్లా. చూసి రానుల్లా విమానంలో మంటలు ఎట్లత్తున్నాయో. మరి మంటలు రానికి కారణం ఏందంటే కుందేలు. అవునుల్లా కుందేలు చేయంగానే విమానంలో మంటలు వచ్చినాయట. ఇక అసలు ముచ్చటేందంటే అమెరికా దేశంలో ఉన్న డెన్వర్ నుంచి ఎడ్మింటన్ పోతున్న విమానంలో జరిగింది ప్రమాదం. దీంట్లో మొత్తం 153 మంది ప్రయాణికులు 5 సిబ్బంది ఉన్నారట. అంతా బరాబరే ఉన్నదని విమానం నడిపే పైలట్ అన్నలు విమానాన్ని గాల్లకు లేపుడుతోనే ఇట్లా మంటలు వచ్చినాయి.
దీంతోని విమానంలో ఉన్న ప్రయాణికులంతా మంటలని మొత్తుకునే వరకు పైలట్లు హుషారయ్యి ఈ విమానాన్ని కిందికి దించిరు. దీంతోని ఎవ్వరికి ఏం ప్రమాదం జరగలేదు. కాకుంటే దాంట్లో ఉన్నోళ్ళంతా ఏ గడియాలో ఏం జరుగుతుందోనని ప్రాణాల అరచేతిలో పెట్టుకొని దేవుని మీద భారం వేసి మొత్తుకున్నారు. కానీ విమానంలో ఉన్న సిబ్బంది మాత్రం మీకేం కాదని భరోసా ఇచ్చిరట. అన్నట్టుగానే ఎవ్వరికి ఏం కాకుండా అందరినీ క్షేమంగా కిందికి దించే వరకు అమ్మయ్య గాల్లే ప్రాణాలు గాల్లనే పోతాయని అనుకున్నాం గాని బతికి బట్టగట్టినమని సంబరపడబట్టిరట ప్రయాణికులు. అసలుకి ఇట్లా మంటలు ఎందుకు వచ్చినాయి, ఈ విమానానికి ఏం జరిగిందని చెకింగ్ చేస్తే విమానంలో కుడి పక్కకున్న ఇంజన్లకు కుందేలు పోయినట్టు తేలిందట. దీంతోని కుందేలు గింత మందిని పరేషాన్ చేసిందని చెప్పి ఆ ప్రయాణికులందరినీ వేరే విమానంలో ఎడ్మింటన్ కు తీసుకుపోయారట. ఈ విమానంలో మంటలచ్చిన ముచ్చట దాంట్లో ఉన్నోళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుట్లా ఈ ముచ్చట బయటికి తెలిసింది. మొత్తానికైతే గంత పెద్ద విమానాన్ని చిన్న కుందేలు భయపెట్టిందన్నట్టు. ఇగో ఇవులా ఇవాళ మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మార్వకుండా చూస్తూనే ఉండుండ్రి. సరే ఉంటా మరి.